హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాండి. టైం వచ్చేసి మధ్యాహ్నం పూట ఇంకా 1 గంట మధ్యలో అవుతుంది. ఇంకా బావ అయితే ఇంకా ఈరోజు ఇంటికన్నే ఉన్నాను కదా రాజీ, చేలో పనులు కూడా ఏం లేవు, చికెన్ తీసుకొస్తాను కర్రీ చేయవా, మళ్ళీ మేము విజయవాడ వెళ్తే ఇప్పుడల్లా ఇంకా నీ చేతి వంట తినే ఛాన్స్ ఉండదు, ఇంకా తీసుకొస్తాను వండరాజీ వండని చెప్పేసి బావ అడిగేలేకే ఇంకా నేను ఎట్లాగా గ్యాస్ మీదే కదా ఇంకా కర్రీ చేయాలన్నా ఇంకేది చేయాలన్నా చేసేది, ఇంక వంగే పని లేకుండా. అందుకని చెప్పేసి మా తమ్ముడు ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. చికెన్ కర్రీలోకి కావాల్సిన మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా బుడ్డబ్బాయి వచ్చేసి నిద్రపోతున్నాడు, సాహస్ ఏమో స్కూల్కి వెళ్ళాడు, సుహాస్ని కూడా ఇంకెళ్ళిందండి, మా నాయనమ్మ తీసుకెళ్ళింది. సరేనా, ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేయబోతున్నాను. మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూద్దాం పదండి మరి. ఓకేనండి, చికెన్ కర్రీలోకి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా బావ అయితే చికెన్ తెచ్చుకుంటాడని చెప్పాను కదా, ఇంక ఈ విధంగా అయితే ముందుగా ఇంకా పెద్ద బ్యారియర్ కూడా వేయలేకే బాగా ముక్కలు బాగా ఉడికేంత వరకు అయితే ఉడకబెట్టేసి పక్కకు తీసేసి కోట్లో కావాల్సిన మొత్తం రెడీ చేసేసుకున్నాను. పక్క అయితే ఆయిల్ కూడా వేడవుతూ ఉంది కదా. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే ఇంకా 2-3 అయితే కోసేసాను. ఇంకా ఆ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఆ విధంగా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా అలానే టమాటా ఈ మొత్తం అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ విధంగా సగం పాటు వేగిన తర్వాత అయితే టమాటాలు వేసేసుకోవాలండి. ఇంకా వాతావరణం అయితే ఇంక ఈరోజు ఫుల్ ఎండగాస్తూ ఉంది. ఉదయం అయితే ఫుల్ మంచు అండి, ఇంకా ఆ మంచుని బట్టే కనుక్కోవచ్చు ఈరోజు ఫుల్ ఎండగాసిద్ది అని చెప్పేసి. ఇంకా ఆ విధంగా అయితే ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి కదా అసలు మే నెలలా. ఇంక ఈ విధంగా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే సగం పాటు ఫ్రై అయ్యాయి కదండి. ఇంకా మనం అయితే ఇంక అప్పటికప్పుడుకి నూరు పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇంకా అది వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. సాస్ బాబు అయితే స్కూల్కి వెళ్ళాడండి, బుడ్డబ్బాయి ఏమో నిద్రపోతా ఉన్నాడు. బావ అయితే ఇంక ఈరోజు చికెన్ తెచ్చుకున్నాను రాజీ, ఇంకా వండి పెట్టవా అని చెప్పేసి మా ఆయన ముద్దుగా అడిగేలేకే నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ విధంగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. టమాటాలు కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదండి, ఇంకా అవి కూడా వేసేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసుకోవాలి. కదుగోండి మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగినాయి కదా. ఇంక ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసేసుకొని బాగా కలిపేసుకొని టమాటా బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసుకున్న తర్వాత కారం అలానే పసుపు గరం మసాలా, ఇంకా అవి కూడా ఇంకా గరం మసాలా కూడా ప్యాకెట్లోది కదండి, ఇంక ఇంట్లోనే ధనియాలు జీలకర్ర అలానే మెంతులు కొంచెం మిరియాలు చెక్క లవంగా ఇంక ఇవన్నీ ఉంటే ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా మామూలుగా నేను ఇంట్లో గరం మసాలా ఎలా తయారు చేస్తాననేది ఇంకా అదొక పెడదాం వీడియో అని చెప్పేసి ఆ వీడియో వాటికి సపరేట్గా పెడతానండి, చూద్దాం మరి. ఇంకా మొత్తం రెడీ చేసుకున్నట్టే కదా. టమాటాలు అయితే మనకు సగం పాటు అయితే బాగా ఉడికే కదండి, ఇంకా అడుగంటకుండా అయితే మొత్తం ఇంకా ఆ విధంగా కలిపేసుకోవాలి. టైం వచ్చేసి ఇంకా ఉదయం తీస్తున్నావా సాయంత్రం తీస్తున్నావా మధ్యాహ్నం తీస్తున్నావా అనేది కూడా మీకు తెలియాలి కదండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 2:30 మధ్యలో అవుతుంది. ఇంక ఉదయమే బాగా తీసుకొస్తాను అన్నాడు. ఇంకా ఇంట్లో పప్పు పచ్చడి ఇంకా చేశారు బావా, చికెన్ తెచ్చుకుంటే ఇంకా అవన్నీ అంతే ఉండిపోతాయని లేకే ఇంకా అన్నీ తిన్న తర్వాత మధ్యాహ్నటప్పుడు తీసుకొస్తే ఇంకా నేనైతే మధ్యాహ్నటప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా వంగి చేసేది కాదు కదండి, ఇంకా స్టవ్ దగ్గరే కదా నించొని చేసేది అని చెప్పేసి ఇంకా ఆ విధంగా మా నాయన మేము బరిగొడ్లకి వెళ్తే నేను ఈ విధంగా అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే చికెన్ అవి మొత్తం శుభ్రం చేసి ఇస్తే ఇంక చిన్నగా అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఆ విధంగా టమాటాలు మొత్తం సగం పాటు ఉడికిన తర్వాత కారం పసుపు గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని తీసుకోవాలి. ఇంకా ఆ విధంగా అయితే పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చేసుకున్నాం కదా, ముందుగా ఉడకబెట్టేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం కర్రీలో కలిపేసుకున్న తర్వాత చూడండి చికెన్ కర్రీ అయితే చూస్తుంటే నూరిపోతుంది కదా. ఇంకా దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే కరివేపాకు కొత్తిమీరేనండి. ఇంకా మాకు దొరికేది సండేనే కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ ఇంకెంత తీలన్నా కానీ ఎక్కడా లేదన్నారు. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కదా. లాస్ట్గా అయితే
అయితే కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుంటే మనకి కొంచెం గ్రేవీ లెక్క చాలా బాగుండిద్ది అనమాట. ఇంకా కర్రీలో కొంచెమే వాటర్ పోసేసుకోవాలి, ఎక్కువ కూడా పోయట్లేదు. ఇంకా ఆ విధంగా అయితే కర్రీ మొత్తం ఉడికేసిన తర్వాత చొక్కు వాటర్ పోసేసుకొని ఉడికిన తర్వాత అయితే మా నాన్నకి అలానే బావకి మా పెదనాన్నకి వీళ్ళందరూ ఉన్నారు. అందరు తిన్న తర్వాత నేనైతే ఇంకా ఏదో ఒకటి ఫ్రైతో తింటానండి. చికెన్ తిన్నా కానీ ఎక్కువ వేడి అంటున్నారు కదా. ఇంకా ఆ విధంగా అయితే లాస్ట్గా కర్రీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా అన్నం అయితే ఉదయం వండిందే కాదండి, ఇంక వేడివేడిగా చికెన్ కర్రీ ఉన్నప్పుడు వేడివేడిగా రైస్ కూడా ఉండాలి. ఆ విధంగా అయితే వాతావరణం చాలా అనుకూలంగా ఉంది కదా మనకైతే. ఇంక లాస్ట్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా ఆ విధంగా 2 నిమిషాలు చేసుకొని ఇంకా బావకి మా నాన్నకైతే భోజనం అయితే పెట్టేయాలి. కర్రీ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, చాలా బాగా అయితే కుదిరిందనమాట. వేడివేడిగా చికెన్ కర్రీ అలానే ఇంకా రైస్ అయితే వండేసాను కదండి. మా నాన్న అయితే ఇంక ఇప్పుడే ముఠా నుంచి వచ్చాడు. మా నాన్నకి అలానే బావకు కూడా పెట్టేసేయాలి. వాళ్ళిద్దరైతే ఇంకా తింటా ఉన్నారు. బావ అయితే మొక్క చాలా బాగుంది రాజు, పెద్ద బాయిలర్ కూడా కదా, చాలా బాగా కుదిరింది కర్రీ అయితే అన్నాడు. ఇంకో పక్క మా పెదనాన్న ఇంకా అలానే అమ్మ మా తమ్ముడు ఇంకా వీళ్ళందరూ అయితే తింటా ఉన్నారు. సాస్ అయితే ఇంకా రాలేదు స్కూల్ నుంచి అయితే. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా లైటింగ్ తక్కువ అనమాట. పిల్లలకి ఇంక ఎక్కువగా లైట్ అనేది కంట్లో పడకూడదని లేక ఒక చిన్న లైటే పెట్టేసాం. అందుకని చెప్పేసి ఇంకా చిన్న లైటే పెట్టామండి. ఇంకా అదైతే అంతగా కనిపించదు అని చెప్పేసి అందుకే చూడండి ఇంకా అంత చీకటిగా ఉన్నట్టుగా పడుతుంది. బావ అయితే టేస్ట్ అయితే బాగుంది రాజు అని చెప్పేసి బావ అయితే భోజనం అయితే చేస్తూ ఉన్నాడు కదా. బుడ్డబ్బాయి వేసాడు. నేనైతే ఇంక అబ్బాయిని అయితే ఇంకా ఆడిపిస్తూ ఉన్నాను. మా నాయనమ్మ అయితే ఇంక ఇప్పుడే మేతకు పోయి వచ్చేసింది, భోజనం అయితే చేస్తుందండి. అందరూ ఎవరి వాళ్ళకి ఇంట్లో పనులు అయితే ఓకేనండి. సాయంత్రం పూట అయితే మా వదిన ఇంక మా నాయనమ్మ ఇంక వీళ్ళందరూ అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటూ ఉన్నారు. ఇంకా టైం వచ్చేసి సాయంత్రం పూట 4:30 మధ్యలో అవుతుంది కదా. ఇంకా అందరూ అయితే ఇంకా పనులకి వెళ్ళిపోయారు కదండి. ఇంకా 6 గంటలకు వస్తారు, ఒక్కరు కూడా లేరు. ఇంకా నేనైతే బుడ్డబ్బాయికి ఇంకా నీళ్ళు అయిపోయిన పెట్టేసింది మా నాయనమ్మ అయితే. బుడ్డబ్బాయికి అయితే స్నానం అయితే చేపించాలి. పొయ్యి అయితే మంట వేసాను కదా, నీళ్ళు అయితే బాగా కాగినాయి అనమాట. స్నానం చేపించేయాలి బాబుకి అయితే. సరేనండి, నీళ్ళు అయితే కాగిన తర్వాత అయితే ఇంక అబ్బాయికి అయితే స్నానం అయితే చేపించేస్తాను. ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినట్టే. మా నాయనమ్మ కూడా బరగోడ్ల నుంచి కూడా వచ్చింది. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టి పోయినైతే పెట్టిందండి. ఒక పక్క అయితే రైస్ కూడా ఉడుగుతూ ఉంది. ఇంకా కర్రీకి అయితే పొట్లకాయ కట్ చేస్తానని చెప్పేసింది. స్కూల్కి వెళ్తావా? స్కూల్కి నువ్వు కూడా వెళ్తావా? నేను కూడా పోతాను. అక్కని మా అన్నయ్య తీసుకుని రోజు. అమ్మా అబ్బాయా బడికి పోతాడంట. అబ్బాయి బాడీకి పోతాడు అండి. ఉయ్యాలు అయితే దోమ తరేసి ఇంకా ఏగలు ముసరకుండా అబ్బాయిని అయితే పండేసాను. బాబా బుడియా చో